హాయ్ ఫ్రెండ్స్, సరికొత్త హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఒక ఊరికి మేము బయలుదేరాము ఫ్రెండ్స్. ఆ రాత్రిపూట రోడ్డంతా నిర్మానుష్యంగా గుబురుగా చెట్లతో నిండుకొని ఉంది. అలా బయలుదేరుతూ ఉండగా ఒక చింత చెట్టు కనిపించింది. ఆ చెట్టు క్రింద నలుగురు ఆడవాళ్ళు వంట చేసుకుంటున్నారు. వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. టైం చూస్తే 12 గంటలు అవుతుంది. మేము కారులోంచి మెల్లగా అలా చూడసాగాము. అలా ఉన్న ఆడవాళ్ళు ఉన్నట్టుండి ఏడ్చుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు. జుట్టు విరబోసుకొని వాళ్ళ కాళ్ళ వైపు చూశాను. కాళ్ళు లేవు ఫ్రెండ్స్, సగం ఆకారాలే కనిపిస్తున్నాయి. నాకు ఒళ్ళంతా భయం ఆవహించింది. ఈసారి మా వాళ్ళు ఏం లేదులే నిద్రపో అంటున్నారు. అంతలో కారు స్పీడు అందుకుంది. నేను కుదుటపడ్డాను. అలా ప్రయాణిస్తుండగా ఒక ముసలాయన డోర్ దగ్గరకు వచ్చి, అమ్మా డబ్బులు ఇవ్వవా అంటూ అడుగుతున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఈ ముసలివాడు పైగా ఇది ఈ కారణ్యంలో ఏమిటి ఇక్కడ ఉండడం అనుకుంటూ వాడిని అయితే చూడసాగాను. ఘోర కళ్ళతో అతి క్రూరంగా అతి వికారంగా ఉన్నాడు. కాళ్ళు వెనక వైపు ఉన్నాయి. భయంతో కేకలు వేస్తున్నాడు. మా వాళ్ళకి వినిపించట్లే, నాకు మాత్రం వినిపిస్తున్నాయి. బాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రియల్ స్టోరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.